హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా ఇంట్లోనే మనం మోనాలిసా బీడ్స్ ఉపయోగించి మోనాలిసా బీడ్స్ చైన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈరోజు మనం వీడియోలో సింగిల్ హుక్‌తో నైలాన్ థ్రెడ్ ఉపయోగించి గట్టిగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తూ ఈ చైన్ తయారు చేయడం చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ చైన్ తయారు చేయడానికి కావలసిన వస్తువులు మోనాలిసా బీడ్స్ మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇంకోదని చూపిస్తున్నాను కదా, ఇట్లాంటి చైను నేను 3 లైన్స్ తీసుకున్నానండి. అలాగే పెండెంట్, ఇది విక్టోరియన్ ప్లస్ మెహందీ పాలిష్ కూడా మిక్స్ అయ్యి వచ్చిన పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చిందండి. మీకు దొరికితే కనుక ఇట్లా విక్టోరియన్ పాలిష్లో ఉన్న పెండెంట్ ఇయర్ రింగ్స్ తీసుకోండి. లేదంటే మీ దగ్గర ఎట్లాంటివి గోల్డ్ కలర్లో ఉన్నవైనా సరే తీసుకోవచ్చండి. వీటికి కింద హ్యాంగింగ్స్ ఆల్రెడీ చేసి ఉన్నాయి, మనం చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఇది పర్ల్స్ చిన్నవి మిడిల్లో వేయడానికి, అలాగే నైలాన్ థ్రెడ్ ఒకటి, అలాగే హుక్ అనమాట, సింగిల్ హుక్ చెప్పాను కదా అది, అలాగే ఒక సిజర్స్ కావాలి మనం థ్రెడ్ కట్ చేసుకోవడానికి. ఇవి ఉంటే కనుక మనం వీటితో మనం చైన్ తయారు చేసుకోవచ్చండి. మనం పూసలు గుచ్చేటప్పుడు ఫస్ట్ నైలాన్ థ్రెడ్, ఈరోజు వీడియోలో మీకు నైలాన్ థ్రెడ్తోనే చూపిస్తున్నాను, గేర్ వైర్ వాడట్లేదండి. నైలాన్ థ్రెడ్ నేను 2 లేయర్స్, మనం తీసుకునే చైన్ పొడవు చూసుకొని దానికి తగ్గట్లుగా మనం థ్రెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను తీసుకునేది ఏంటంటే 2 లైన్స్లో తీసుకుంటే గనక మనకి ఒక్కొక్క లైను 4 లైన్స్ వస్తుందన్నమాట. ఆ విధంగా నేను తీసుకుంటున్నాను. ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకోవడానికి మెజర్ చేసుకుంటున్నానండి నైలాన్ థ్రెడ్ని. అలా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మోనాలిసా బీడ్స్ ఆల్రెడీ నేను తీసి ఒక 2 లైన్స్ బౌల్లో వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా దానిలోకి వేసేసుకుందాము. మనం 2 లేయర్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 3 లైన్స్ కూడా మనకి యూజ్ అవుతాయండి. మీరు 2 లేయర్స్లో చేంజ్ చేసుకోవాలి అంటే, కొంచెం లాంగ్ చేంజ్ చేసుకోవాలంటే కంపల్సరీగా 3 లైన్స్ మోనాలిసా బీడ్స్ అవసరం అవుతాయండి. కంపల్సరీ పడతాయండి 3 లైన్స్ కూడా. 3 లైన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి పోసేసుకున్నాను. అలాగే పర్ల్స్ ఉన్నాయి కదా, వీటి మిడిల్లో నేను పర్ల్స్ యాడ్ చేస్తున్నానండి. పర్ల్స్ అవి కూడా కొన్ని బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మనం 4 లైన్స్ తీసుకున్నాను కదండి నైలాన్ థ్రెడ్, అది హుక్కి మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు సింగిల్ హుక్కి 2 లైన్స్ థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తున్నానండి. చూసారు కదా, అట్లా 2గా వస్తుంది కదండి, దాని మధ్యలో నుంచి లాగాలి. అట్లా లాగితే మీకు లాక్ లాగా పడిపోతుంది. అంటే మనం ముడి అనేది వేయకుండానే ఒక సైడు ముడి వేయకుండా 2 లేయర్స్ ఉంటుంది కదా థ్రెడ్, 2 లేయర్స్ 2 లేయర్స్ ఉండే విధంగా, 2 లైన్లు వచ్చే విధంగా, మొత్తం కలిపితే 4 లైన్లు వచ్చే విధంగా నేను గుచ్చుతున్నానండి. గట్టిగా ఉండాలని మీకు వీడియోలో చూపిస్తుంది, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక 2 థ్రెడ్స్ పట్టుకున్నాం అనుకోండి, పట్టుకుంటే మధ్యలో హోల్లా వస్తుంది కదా, దాన్ని లోపలికి పంపించి దాని లోపల నుంచి థ్రెడ్ని బయటికి లాగితే లాక్ పడుతుంది కదండి. ఆ విధంగా నేను వేస్తున్నాను. మీకు వీడియోలో చూస్తాను చూడండి, అట్లా ఓపెన్ అవుతుంది కదా, దాని లోపల నుంచి థ్రెడ్ బయటకు లాగాలి. అట్లా లాగినప్పుడు మనకి హుక్ లాక్ అవుతుంది. అది మనకి గుచ్చేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉండాలంటే అట్లా వేసుకున్న దాన్ని ఇంకొకసారి ఆ రింగ్ లోపలికి దూర్చి తర్వాత మళ్ళా లోపల నుంచి లాగితే ఒక నాటులాగా నాటు పడుతుందన్నమాట, ముడి పడుతుందన్నమాట. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా వేసి లాగండి. లాగారనుకోండి, మనం బీడ్స్ ఎక్కించేటప్పుడు మనకి థ్రెడ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. మీకు అందుకే 2 కూడా వేసి చూపించానండి. చూసారుగా, హుక్కి 2 లైన్స్ ఇట్లాగే ఎక్కిస్తున్నానమాట. చూసారా, ఆ కనెక్టరు 2 లేయర్స్ కనెక్టర్ లేకుండానే ఒకే హుక్కి కూడా 2 లైన్స్తో మనం చైన్ను ఎలా ఎక్కించుకొని చేయొచ్చో చూపిస్తున్నాను. ఇట్లా చూసారు కదా, ఇప్పుడు దీనికి మనం బీడ్స్ని ఎక్కించేసుకుందాం.
ఈ బీడ్స్ ఎక్కించడానికి ముందు ఒక ప్రాసెస్ ఉంటుందండి. చూడండి మనకి లాస్ట్‌లో నేను ఒక్కొక్క సైడ్ 2 లేయర్స్ ఎక్కిస్తున్నాను కదా! దానికి ఒక్కొక్క థ్రెడ్ 4 లైన్స్ వచ్చిందనమాట. దాన్ని మనం బీడ్స్‌లోకి ఎక్కించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది గదా! అందుకని ఫస్ట్ ఆ చివర్లని కత్తెరతో ఇట్లా చేసుకున్నారనుకోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అవన్నీ స్ప్లిట్ అవుతాయన్నమాట. అట్లా అయినప్పుడు దానికి మనం ఫెవికాల్ ఏసేసి దాన్ని చక్కగా రబ్ చేశామంటే సన్నగా అయిపోతుంది. అది కొంచెం డ్రై అయిన తర్వాత మీకు బీడ్స్ ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. చూసారు కదా వీడియోలో. ఈ విధంగా 2 సైడ్స్ కూడా అట్లా గమ్ము రాసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. అట్లా ఆరబెట్టుకోండి. అట్లా అదే విధంగా ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి. వేరే సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో చేసుకోవాలి. వాటిని ఎట్లా అంటే గనక మనకి ఆ నైలాన్ థ్రెడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దానికి కొంచెం గమ్ అప్లై చేసేసి మెలికలాగా తిప్పామనుకోండి, ఆ గమ్ముతో చక్కగా అది ఒకే థ్రెడ్‌లాగా అయిపోతుందనమాట. ఇట్లా కొనలాగా వస్తే దాన్ని కాసేపు ఆరబెట్టేసేసుకోవాలి. ఇట్లా ఆరబెట్టిన తర్వాత ఆ కార్నర్స్ సన్నగా ఉండే దగ్గర చూసుకొని కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం బీడ్స్‌ని ఎక్కించుకోవాలి. నేను 4 లైన్స్ తీసుకున్నాను కదా! ఒక్కొక్క బీడ్ ఎక్కించడానికి. మీకు బీడుకి ఉండే హోలు సైజుని బట్టి పెట్టుకోవచ్చండి. లేదంటే మీరు 2 లేయర్స్ వచ్చేలాగా కూడా ఎక్కించుకోవచ్చు. నేను తీసుకున్న బీడ్స్‌కి హోల్స్ పెద్దగానే ఉన్నాయి కాబట్టి నేను 4 లేయర్స్ తీసుకున్నాను. ఎందుకంటే గట్టిగా ఉంటుందన్న ఉద్దేశంతో 2 లేయర్స్ అయినా సరే గట్టిగానే ఉంటుంది. స్మాల్ పర్ల్ బీడ్స్ తీసుకున్నాను కదా! వాటిని ఎక్కించుకోవాలి. చూసారు కదా! బీడ్స్ ఒక 5 బీడ్స్ ఎక్కించాను. అదేవిధంగా 2 సైడ్స్ కూడా 5 బీడ్స్ ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు వీటికి మోనాలిసా బీడ్స్‌ని ఎక్కించడం స్టార్ట్ చేస్తాను. ఒక మోనాలిసా బీడ్ ఎక్కించి తర్వాత చిన్న పర్ల్ ఎక్కిస్తాను. అట్లా ఎక్కించాలి. చిన్న పర్ల్ ఎక్కించాలి. చిన్నవి కొన్ని అక్కడక్కడ హోల్స్ చిన్నవిగా ఉన్నాయండి. కొంచెం అది చూసుకొని ఎక్కించాలి. ఎందుకంటే మనం ఎక్కించే థ్రెడ్ కొంచెం లావుగానే ఉంది కదా! తర్వాత మళ్ళా మోనాలిసా బీడ్. ఈ విధంగా మనకి చైన్ ఎంత పొడుగు కావాలో అంత పొడుగు సేమ్ ఇలాగే ఎక్కించేసేసుకోవాలండి మొత్తము కూడా. చూసారు కదా! వీడియోలో నేను చూపించిన విధంగా మోనాలిసా బీడ్ ఒకటి, తర్వాత చిన్నది పర్ల్ ఒకటి. ఆ విధంగా అన్ని లైన్స్ కూడా మనం ఎక్కించేసుకోవాలండి. ఇది 1 సైడ్‌కి ఇంత పొడుగైతే సరిపోతుంది అనుకున్నప్పుడు మిడిల్‌లో డాలర్ వేసుకోవాలి. ఈ డాలరు మనకి కరెక్ట్‌గా 1 సైడ్ ఎంత కావాలో చూసుకున్న తర్వాత ఎక్కించుకోవాలండి డాలర్‌ని. దీనికి మనం హుక్ తీసుకుంటున్నాననమాట. డాలరు నేను ఆ హుక్ ఉన్నది కాబట్టి నేను కావాలంటే మొత్తం బీడ్స్ ఎక్కించినా కూడా వేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను తీసేసి, ఎందుకంటే మనం ఎక్కించేటప్పుడు డాలర్ హెవీగా ఉంటుంది కదా! అందుకని నేను తీసేసి మళ్ళా మామూలుగా మనకి ఎంతైతే కావాలో చూసుకొని ఇటు సైడ్ కూడా ఎక్కించేసుకున్నాను. ఎందుకంటే డాలర్‌కి ఇక్కడ హుక్ అనేది వచ్చిందనమాట. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇట్లా హుక్ వచ్చింది. అట్లా హుక్ గ్యాప్ ఉందనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మీకు గ్యాపు. అట్లా గ్యాప్ ఉన్నప్పుడు మీకు థ్రెడ్ తీసేసుకొని ఎక్కించుకోవచ్చనమాట. చూసారా? అట్లా ఈజీగా ఉంటుంది. అందుకని నేను మొత్తం బీడ్స్ ఉన్నాయి కదా! బీడ్స్ మొత్తం ఎక్కించుకున్న తర్వాత మీకు అది నేను యాడ్ చేస్తానండి డాలర్‌ని. అందుకే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా! ఇప్పుడు మొత్తం 2 సైడ్స్ కూడా నేను ఎక్కించేసుకున్నాను. మొత్తం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్‌లో కూడా మనం ఒక సైడు అయిపోయింది కదండీ! ఇంకో సైడ్ కూడా పర్ల్స్ ఎక్కించుకొని ఎండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరే సైడ్ కూడా పర్ల్స్ ఎక్కించుకొని ఎండ్ చేశానండి. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మనం ఇటు సైడు రింగ్స్ ఉన్నాయి కదండీ! ఆ రింగ్స్‌కి కూడా సేమ్ ఇందాక చూపించినట్లుగానే ముడేసేసుకోవాలి. మనం స్టార్టింగ్‌లో ఇందాకడ ముడేసే పని లేకుండా లాక్ చేసుకున్నాం కదా! ఇప్పుడు అట్లా కాకుండా దీనికి థ్రెడ్ ముడేసేసుకొని గట్టిగా వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అది ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసేసుకొని రెండిటిని కట్టేసుకున్న తర్వాత రెండిటిని కట్ చేసి కొంచెం వేడి చేసి మనం అతికిచ్చామనుకోండి అది అతుక్కుపోతుందండి. అప్పుడు గట్టిగా ఉంటుంది.
చూడండి 2 సైడ్స్ కూడా నేను ఎండ్ చేసేసాను. మనకి ఇట్లా చైన్ రెడీ అయిపోయిందండి. మీకు కావాలంటే ఇట్లాగే ప్లెయిన్‌గా కావాలంటే వితౌట్ డాలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం డాలర్‌ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మిడిల్ చూసుకొని డాలర్‌ని ఇందాక చూపించాను కదా! హుక్ ఉందని, ఆ హుక్‌కి తగిలిచ్చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈక్వల్‌గా పట్టుకొని మిడిల్ చూసుకోవాలండి. చూసుకొని మనం డాలర్‌ని తగిలిచ్చేద్దాము. కొంచెం తగిలిచ్చేటప్పుడు కొంచెం లూజ్ చేసుకొని ఆ థ్రెడ్ తగిలిచ్చేయాలండి. చూసారు కదా! తగిలించేసేసాను. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అది కొంచెం మూవ్ అవుతుందనమాట. బీడ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి మూవ్ అవుతా ఉన్నాయి. అది మీరు కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిగ్గా రాపోయినా కూడా. చూసారు కదా ఫ్రెండ్స్! ఎంతో సింపుల్‌గా మనం మోనాలిసా బీడ్స్‌తో చైన్ తయారు చేసుకున్నాము. విక్టోరియన్ పెండెంట్‌తో చేసుకున్నాం కాబట్టి విత్ ఇయర్ రింగ్స్ సూపర్‌గా ఉంది కదండీ! మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కుకింగ్ వీడియోసు, అలాగే గేమ్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్‌ని చెక్ చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.